బెల్లుడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మేడం ఈ జర్నీలో? అప్పుడు ఆర్టిస్టులకు మధ్య ప్రేమ ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చేసి దూరం అయిపోయింది, కానీ అప్పుడంతా చెట్ల కింద కూర్చునే వాళ్ళు. మీ టైంలో ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళు. స్టార్స్ చిన్న క్యారెక్టర్ అనే డిఫరెన్స్ ఉండేది. అదంతా ఏం కలిసి లేదండి, ఉండేవాళ్ళు అప్పుడు. కలిసి ఒకే చోటే భోజనం చేసేవాళ్ళం. అందరు చెట్టు కింద అంటే చెట్టు కింద అందరికీ ఒకే ఇదిగా ఉండేవాళ్ళు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను? ఎలా ఉండేవారు సెట్ లో? సపోర్ట్ ఆయన చాలా జాలీగా ఉండేవాళ్ళు, సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చాలా జాలీగా ఉండేవాళ్ళు. ఆయన కొంచెం మోడ్యులేషన్స్ అవి కూడా కరెక్ట్ చేసేవాళ్ళు, డైరెక్ట్ మోడ్యులేషన్స్ అవి కరెక్ట్ చేసేవాళ్ళు, జోవియల్గా ఉండేవాళ్ళు. వెంకటేష్ గారు? వెంకటేష్ గారు ఆయన ఒక 4 సినిమాలు చేశాను అనుకుంటా ఆయనకి సిస్టర్గా. నేను ఎక్కువ మాట్లాడను, నేను పని ఆ షార్ట్కి వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు సిస్టర్ అని, అంతే. ఎక్కువ మాటలు ఉండవు. హీరోయిన్స్ ఎలా ఉండేది మేడం? హీరోయిన్ మీ టైంలో అంతా రూల్ చేసిన వాళ్ళు విజయశాంతి గారు, రాధా గారు, వీళ్ళు ఎక్కువ. ఆ టైంలో మాధవి గారు ఎక్కువ వీళ్ళే ఉండేవాళ్ళు ప్రతి సినిమాకి. ఎక్కువ విజయశాంతి గారు ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. దాని తర్వాత రాధా ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. జూహీ చావ్లా గారితో కూడా ఫ్రెండ్లీగా. రజనీ, వీళ్ళందరూ కొంచెం క్లోజ్గా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. పిక్చర్కి ఎక్కువ వచ్చి హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అలా ఏమీ లేవు కదా, అన్నీ హీరో సాంగ్స్. హీరోయిన్కి కొంచెం మాతో కలిసి ఉండే రోజులు తక్కువగా ఉండేవి. అవును. అమ్మ, నేను, మా అన్నయ్య ఉండేవాళ్ళం. పెళ్ళప్పుడు కలుస్తాము, అలా ఉండేది. హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. కొంతమంది కొంచెం హెడ్ వెయిట్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి మనం ఏమీ చేయలేము వాళ్ళని. ఆ రోజుల్లో ఉన్నాయా మేడం హెడ్ వెయిట్స్ కూడా? ఇంకా చాలా ఉండేవి, చాలా. కానీ నేను సాఫ్ట్గా వెళ్ళిపోతాను కాబట్టి నాదో ఎవరు ఏమీ అసలు ఎక్కువ 1-2 సార్లు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదాన్ని పెద్దవాళ్ళ ముందు. నాకు తెలియదు. అప్పుడు విజయశాంతి గారు చెప్పారు, ఆయన బాలకృష్ణ గారు వస్తున్నారు, కృష్ణ గారు వస్తున్నారు, కాలు మీద కాలు వేసి కూర్చుంటే లెగ్గు అని. ఇప్పుడు తెలిసేది కాదు, అంత చిన్నపిల్ల ఏం అలా కూర్చునే వాళ్ళు వస్తే అలా లేవాలి, కూర్చోవాలి, తెలియదు కదా. మనం కూర్చుని ఉంటే కూడా తను అంత ఫ్రెండ్లీగా ఉండి అవన్నీ నేర్పించేవాళ్ళు విజయశాంతి గారు. అది కొంచెం మందికి అలవాటు, కాలు మీద కాలు అనేది. తెలియదు నాకు, ఇది కాలు మీద కాలు వేసుకోవాలి అదంతా లేదు. మన మామూలుగా అలవాటు, అది అలా వచ్చేస్తుంది. పెద్దవాళ్ళ ముందు అలా కూర్చోకూడదు కదా. ఎన్నిసార్లు ఒక షాట్కి వచ్చినప్పుడల్లా కాలు మీద కాలు తీయలేం కదా. అవును. ఒకసారి లెగుస్తాం, 2 సార్లు లెగుస్తాం, 3 సార్లు లెగుస్తూనే ఉండే. దీనికి ఎందుకు కూర్చోవటం, నుంచుని ఉంటాం మంచిది అనుకోండి. చాలా సార్లు కాలు. ఆ తర్వాత తెలిసింది, ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేవాలి. ప్రతి షాట్కి లెగుస్తారు. వాళ్ళు వచ్చారంటే మేము నుంచునే ఉంటాం. వాళ్ళ ముందు కూర్చునేది. మనం కాలు మీద కాలు వేసుకుని, తెలియదు కదా చిన్నపిల్లని. 12 ఏళ్ళకి సిస్టర్ క్యారెక్టర్ మనకి ఏం తెలుస్తుంది, అవన్నీ నేర్పించేవాళ్ళు. బట్ మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరితో పోల్చుకుంటే మీరు చాలా అంటే చాలా బ్లెస్డ్ గాడ్. ఎందుకంటే ఎస్వి రంగారావుతో చేశారు, సావిత్రమ్మతో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురితో ఎలా ఉండేది అనుబంధం? ఎన్టీఆర్ గారితో భయం. ఆయన ఇటు వస్తే నేను ఇటు వెళ్ళిపోతాను, నాకు అసలే భయం. ఆ షార్ట్ అప్పుడు చేసేదాన్ని, కానీ నిప్పులాంటి మనిషి ఆయన. నేను పెద్ద అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు. ఓకే. సో ఆయనతో కాంబినేషన్ తక్కువ ఉంది. సింహబలుడు వచ్చి తమ్ముడు ఆయనకి నేను. అప్పుడు ఆ టైంలో ఆయన అంటే భయం, అలా దూరంగా భయపడుతూ అలా ఉండేదాన్ని. నాగేశ్వరరావు గారు ఎప్పుడో కొంచెం ఆయన ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చిన్నపిల్లని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. చిన్నపిల్లగానే చేశాను. అదే టైంలో కలెక్టర్ గారి అబ్బాయికి ఆవిడ పెద్ద అయిన తర్వాత కూతురుగానే చేశాను. ఓకే. ఎస్వి రంగారావు గారు మేడం? ఆయన నాకు ఎలా చేశానో కూడా నాకు జ్ఞాపకం లేదు. చాలా చిన్నపిల్లని, బేబీగా ఉన్నాను, చేతులు ఎత్తుకుని ఉన్నారు ఆయన.
నాకు తెలియదు యాక్ట్ చేసింది కూడా, నేను చేయలేదు అనుకుంటున్నాను ఆయనతో. ఇలా చూస్తున్నప్పుడు పిక్చర్లో వచ్చి ఆయన నన్ను ఎత్తుకుని ఉన్నారు, చిన్న చంటి బిడ్డని. ఏంటి నేను చేశాను ఆ రోజు. నాకు చాలా సంతోషం అనమాట. ఆయన అంటే చాలా 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 ఇష్టం నాకు. నిజంగా మీ ఇప్పుడు సావిత్రమ్మతో వర్క్ చేయని టెక్నీషియన్సే అందరు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళల్లో, మీ టైంలో వాళ్ళు. మీరు చేసింది గ్రేట్ మేడం. అవును, యాక్చువల్లీ అమ్మ వచ్చి చాలా సిక్ అయిపోయారు ఆ టైంకి. నేను దేవుడు మావయ్య పిక్చర్ చేస్తున్నప్పుడే ఆ పిక్చర్లోనే చేశాను మా అమ్మతో, సావిత్రమ్మతో. అప్పటికి చాలా సిక్గా ఉన్నారు. ఆవిడ గెస్ట్ అపీరియన్స్ ఆ పిక్చర్లో. ఓకే, వస్తారు పిల్లల్లో ఏ పిల్ల కావాలంటే తీసుకుని వెళ్తానికి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఒక గెస్ట్ అపీరియన్స్ వచ్చి ఆ సినిమాలో అలా చేశాను. త్రూ అవుట్ పిక్చర్ చేయలేదు. అప్పటికి సన్నగా అయిపోయారు, బాగా సిక్గా ఉన్నారు ఆవిడ. గుర్తున్నారు మీకు? బాగా గుర్తున్నారు. ప్రసాద్ స్టూడియోలో చేసాము. దేవుడు మావయ్య సెట్, శోభన్ బాబు గారు, అనుశ్రీ గారు. అలాంటి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు వేసుకొని చూసిన సావిత్రమ్మని అలా సీన్లో చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నాకు తెలియదు కదా, నేనే చిన్నపిల్లని కదా, నాకు సావిత్రి గారు ఎవరు ఏంటి ఏం తెలిసేది కాదు. ఆవిడ వస్తే సావిత్రి గారు అంటే నేను అలా చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ పిక్చర్లు మనం చూడాలన్నా మనకి టీవీలు ఉండేవి కాదు అప్పుడు ఇంట్లలో, ఎక్కడో ఒక చోట ఒక టీవీ ఉండేది. ఆవిడ ఏం పిక్చర్స్ చేశారో కూడా నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు చూసుకొని ఆవిడతో చేశాను, నేను ఆవిడతో చేశాను. అలాగే శివాజీ గణేశన్ గారితో చేశాను. ఆయన నాకు బీడి ఆ సినిమాలో ఆయనకి చిన్నప్పుడు ఆయన కొడుకు నేనే. ఓకే, డ్యూయల్ రోల్ అయినా నాకు వచ్చి బీడి అయ్యి తాగాలి అవన్నీ ఆయన నేర్పించారు. ఆయన చాలా కొంచెం இதெல்லாம் நடிப்பு, நீ நடிக்கணும் அவ்வளோதான், அதெல்லாம் பார்க்கக்கூடாது, நடி, பாவம் பட்டுக்கோட்டம்.